రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావాలి. క్రోసూరు డివిజన్ ఎంపీ జయలక్ష్మి. ప్రస్తుత కాల పరిస్థితుల ప్రకారం రైతులందరూ రసాయనాలు వేడి ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించడం వల్ల భూమి ఆరోగ్యంగా ఉండి పెట్టుబడి తగ్గి రైతుకు ఆదాయం వస్తుందని క్రోసూరు డివిజన్ ఎంపీ జయలక్ష్మి తెలిపారు. క్రోసూరు, అచ్చంపేట, అమరావతి మండలాల్లో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో సోమవారం క్రోసూరులోని వెలుగు కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రతి ఒక్క రైతును వారి పొలంలో రాజీ లేని సూత్రాలను పాటించే విధంగా సిబ్బంది పనిచేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్క సిబ్బంది ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్ను సాగు చేయాలని అన్నారు. మీ గ్రామాలలో రైతులు భూములను 365 రోజులు పచ్చని పంటలతో కప్పి ఉండే విధంగా చూడాలని అన్నారు. అదేవిధంగా ఆర్డీఎస్, ఎస్టీఎస్ కిట్లను తయారు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంటీలు శ్రీనివాసరెడ్డి, పగిడిరాజు, శ్రీనివాసరెడ్డి, డిజిటల్ ఎంటీ కృష్ణవేడి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.